ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. నవ్యాంధ్ర గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జూలై 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వేడుక ఒక పండుగలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక పర్యాటక రంగాల్లో రాయిగా నిలవబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జూలై 5వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ అని కూడా దీన్ని పిలుస్తారు. జూలై 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ విజువల్స్ లో చూపిస్తున్న విధంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైపోయింది. జూలై 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ మెగా ప్రాజెక్ట్ అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతుంది. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక పండగ వాతావరణం కనిపించబోతుంది. జిఎంఆర్ గ్రూప్ దాదాపు 2204 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అద్భుతమైన హంగులతో నిర్మించారు. ఇక్కడ ఏకంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను కూడా సిద్ధం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్ విమానమైన ఎయిర్ బస్ A380 కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ కాగలదు. ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి దశలోనే ఈ విమానాశ్రయం నుంచి ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సేవలు అందించేలా అత్యాధునిక టెర్మినల్ బిల్డింగ్ తో రూపుదిద్దుకుంటుంది. జూలై 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాత జూలై 8 నుంచి ఇక్కడ కమర్షియల్ ఫ్లైట్స్ అధికారికంగా కూడా రన్ అవుతాయని కూడా చెప్తున్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ మొదటి రోజు నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సివిల్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ షిఫ్ట్ కాబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా కొత్త సౌకర్యాలు రవాణా సౌకర్యాలతో ఈ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభం అయ్యేటట్టు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దేశంలోనే మొదటిసారిగా వైజాగ్ నగరంలోని 5 కీలక ప్రాంతాల్లో మద్దెలపాలెం, గాజువాక, ఎన్ఏడి, సీతమ్మధార, మధురవాడ స్మార్ట్ కంటైనర్ వెయిటింగ్ లాంజ్ ను కూడా జిఎంఆర్ సంస్థ వారు ఏర్పాటు చేస్తున్నారు. 50 ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఈ లాంజుల నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు ప్రయాణికులు చేరవేయడానికి ప్రత్యేక ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నడవబోతున్నట్టు కూడా తెలుపుతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు ఒక గేట్ వే ఇక్కడ ఎయిర్పోర్ట్లు కాబోతున్న ఇంటర్నేషనల్ కార్గో కాంప్లెక్స్ విమానాల మరమ్మతుల కేంద్రం వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఐటీ సంస్థలు, ఫార్మా హబ్లు, టూరిజం సెక్టారు జెట్ స్పీడ్ తో దూసుకుపోవడానికి ఇది దోహదపడుతుంది. ప్రధానంగా విశాఖ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ మూతపడిపోవడంతో కూడా ఈ ఎయిర్పోర్ట్ కి బహర్దశ పట్టనుందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచే అంతర్జాతీయ సర్వీసులకు విమానాలు కూడా ఇక్కడ నుంచే అవుతున్నాయి. మొదటి రోజు నుంచి అంటే జూలై 8 నుంచి సింగపూర్ నుంచి స్కాట్ సంస్థ ద్వారా అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదటి రోజు నుంచి ప్రారంభం కావడంతో ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జూలై 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడంతో అధికారులందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు. జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రారంభోత్సవ సన్నాహాలు అయితే మొదలయ్యాయి. అతిరథ మహారథులందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కళ మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుందని చెప్పవచ్చు.